మహి, చెప్పరమ్మా. డిపార్ట్మెంట్ టెస్ట్లో రిజల్ట్స్ వచ్చాయండి చూడు. లాస్ట్ మే హజన్స్వా? సరే సరే. సో గ్రూప్లో పోస్ట్ అని చేస్తాను, నువ్వు కూడా చూసుకో. సరేరా. ఎగ్జామ్ రాసావా? ఏదో అలాగా. సరే సరే, నా రిజల్ట్స్ చూస్తాను, నాకు కూడా ఎగ్జైటింగ్ ఉంది. సో ఫైల్స్ డౌన్లోడ్ చేస్తాను, సో చూడు గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సరే ముందు పేపర్ ఎయిట్ చూద్దాం. నాకు చూస్తాను ఫస్ట్ రిజల్ట్స్. ఓకే, సెర్చ్ ఆప్షన్ యూజ్ చేయి. ఈ ప్రొవిజన్ ఎగ్జామ్స్ అయిపోతే సరిపోద్ది. సరే సరే, పేపర్ ఎయిట్ కంప్లీటెడ్ రా. ఓకే, నీదేమైంది? సరే అనుకుంటున్నావు. పేపర్ టైం చూస్తాను, కంటిన్యూస్ ఉంటుంది నెంబర్, దానికి ఒకటి యాడ్ చేసి సరిపోద్ది. సెర్చ్ ఆప్షన్లో కొట్టేసి ఒకటి యాడ్ చేయి. సరే రాజ్, నా 2 పేపర్స్ క్లియర్ అయిపోయారా? అమ్మయ్య. అరే నీవే? మహి, చెప్పరా. ఏం లేదు, లిస్ట్లో సెర్చ్ చేస్తుంటే నా హాల్కి నెంబర్ రావట్లేదురా. అదేంటి 2 పేపర్స్ కూడా చూడు, కనీసం ఒక దాంట్లో కాకుండా ఇంకో దాంట్లో ఉంటుందేమో. లేదురా, 2 పేపర్స్ కూడా కనిపించట్లేదు. రే లిస్ట్లో లేదంటే క్వాలిఫై కానంటరా. అవునా, మరి ఎలారా? సరే మే హసన్స్ కంప్లీట్ అయిపోయింది కదా. సరే నవంబర్ కూడా నోటిఫికేషన్ వస్తుందిరా, మొన్న రిలీజ్ చేశాడు. సరే నవంబర్ 2020 సెషన్స్ సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా. సో మరి దానికి అప్లై చేసుకుంది కదా అయితే. ఓకే, అప్లై చేస్తాం కానీ క్వాలిఫై అవుతున్నా లేదురా. అరే ఇంతకుముందు చాలామంది అలాగే ఫెయిల్ అయిపోతుండే వాళ్ళరా. ఓకే, సో ఈసారి అయితే అలా జరగదులే. నెగిటివ్ మార్క్స్ ఆల్రెడీ తీసాడు. ఓకే, సో అందువల్ల టెన్షన్ అయితే అవ్వకు. బుక్స్ కూడా మనకు ప్రజెంట్ అయితే అందుబాటులోకి అయితే వచ్చేస్తున్నాయి. కాదు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందంటే తెలుగు మీడియంలో ఉండదా? నువ్వు కూడా ఎగ్జామ్ రాసావు కదా. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగు మీడియంలో అయితే మనకు క్వశ్చన్స్ అయితే ఎవరు. సో అందువల్ల మనం ఇంగ్లీష్ మీడియం బుక్సే చదవాలి. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదురా, ఇవి డిపార్ట్మెంట్ టెస్ట్ ఎగ్జామ్స్. మ్యాక్సిమం అనుకో కంటెంట్ అనేది ఇంగ్లీష్లోనే ఇక్కడ దొరుకుతుంటుంది. ఆ బుక్స్ కూడా దొరకడం కూడా చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఆ బుక్స్ తీసుకో, క్వాలిఫై అయిపోయాం కదా. సరే థ్యాంక్స్ రా. సరే ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలరా? మరి మళ్ళీ ఫెయిల్ అయిపోతానేమో. సరే నేను ఉన్నాం కదా, చెప్తానులే ఎలా ప్రిపేర్ అవ్వడం అనేది. అరే నాకే కాదు, మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పరా. సరేదా, తప్పకుండా మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోస్ అనేది ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ సంబంధించి చేయడం జరుగుతుంది. ఓకే, అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా మీరు గంటల తరబడి కూర్చొని చదవాల్సిన అవసరం అయితే లేదనమాట. చాలా ఈజీగా మనం ఎగ్జామ్ హాల్లో కొన్ని టిప్స్ని పాటిస్తూ సక్సెస్ అనేది అవ్వచ్చు అనమాట. అయితే ఒక విషయం, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే 100కి 90 మార్కులను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేవారు. అయితే దీంట్లో అది మనకు పెద్దగా సాధ్యమైతే కాదనమాట. ఎందుకనేది మీకు నా నెక్స్ట్ వీడియోస్లో చెప్పడం అయితే జరుగుతుంది. అయితే మనం క్వాలిఫై మార్క్ రీచ్ అయితే చాలు. దీంట్లో మనకు ఎక్కువ మార్కులు వస్తే పెద్ద ఏది వస్తారని చెప్పి ఎక్కడ కూడా లేదనమాట. జస్ట్ క్వాలిఫై మార్క్స్. ఓకే, అది మనం రీచ్ అవ్వడానికి కొన్ని సూచనలు పాటిస్తే మనం చక్కగా మంచి స్కోర్ని సాధించవచ్చు. అవేంటి అనేది నా నెక్స్ట్ వీడియోస్లో 1 by 1 అనేది మీకు అందించడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు మిస్ కాకుండా చూడకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.